హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఇప్పుడు పడుతున్న ఈ వర్షాలకి ఈ మొక్కలన్నీ ఎంత బాగున్నాయో అండి. ఇదైతే చిన్న మందారం మొక్క అండి. అసలు ఈ పువ్వులు చూసామంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఎంత సైజు వచ్చాయో అండి అసలు ఇవి. నాకైతే వీటిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న మొక్క అయినా ఎంత పెద్ద పువ్వుల్ని ఇస్తుందో చూడండి. ఇలాంటివి చూస్తూ ఉన్నప్పుడు చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుందండి నాకైతే. నేచర్ అనేది మనల్ని ప్రతిరోజు ఇన్స్పైర్ చేస్తూనే ఉంటుంది. నేర్చుకోవాలి కానీ నేచర్ని మించిన గురువు అయితే ఉండడండి. మనం ఇలా చూస్తూ ఉండగానే 2024 అయిపోయిందండి. ఇంకో 2-3 డేస్లో 25 వచ్చేస్తుంది. కానీ ఇయర్ మొత్తం మనం ఏం చేశామని ఒక్కసారి ఆలోచించుకున్నామంటే అన్నీ బాధలే ఉంటాయి. ప్రతి ఒక్కరి లైఫ్ అంతే అండి. సంతోషాలు, బాధలు అన్నీ కలగలిపినదే మన జీవితం. మన జీవితంలో జరిగే ప్రతి బాధకు, సంతోషానికి కారణం మనం మాత్రమే అండి. మన ఆలోచనలు, మన విధానాలే మన జీవితాన్ని బాగుపరుస్తాయి. ఇదైతే నేను ఖచ్చితంగా నమ్ముతానండి. ధనం మూలం ఇదం జగత్ అని అంటారు. ఇదైతే నిజం. ఇప్పటి ప్రపంచంలో అయితే మనం అనుకున్నట్టు చేయడానికి ఖచ్చితంగా డబ్బు అనేది అవసరమండి. మనకున్న ఎన్నో ఆశలు తీర్చుకోవాలన్నా, మన పిల్లల భవిష్యత్తును బాగుపరచాలన్నా, మన తల్లిదండ్రుల్ని సంతోషంగా చూసుకోవాలన్నా ఖచ్చితంగా డబ్బు అనేది చాలా అవసరం. అసలు డబ్బు అనేది లేకుండా మనం ఒక్కరోజైనా బ్రతకగలమా అండి? ఒక్కసారి ఆలోచించి చూడండి. కాబట్టి మనం బ్రతకడానికి ఖచ్చితంగా డబ్బు అనేది అవసరం. దానిని ఎలా సంపాదిస్తున్నాం అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. మనం కష్టపడి సంపాదించే ప్రతి రూపాయిని రేపటి కోసం సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఒకరికి ఒకరు సాయం చేసుకోవడం అనేది చాలా పెద్ద మ్యాటర్ అయిపోయిందండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి. మన రిలేషన్లో మనీ అనేది ఇన్వాల్వ్ అయిందంటే ఆ రిలేషన్ కూడా ఖచ్చితంగా పాడైపోతుంది. కనుక ప్రతి ఒక్కరూ సంపాదించడం మొదలుపెట్టండి. దానిని సేవ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. పోయిన సంవత్సరం ఎన్నో బాధలు పడి ఉంటాం కదా, దాని నుండి పాఠాలు నేర్చుకోండి. మిమ్మల్ని మరింత స్ట్రాంగ్గా తయారు చేసుకోండి. గడిచిపోయిన కాలాన్ని మనం తిరిగి తీసుకురాలేం కదండి. కనీసం ఇప్పుడు కొత్తగా మొదలు పెడదాం. మన అవసరాలను కూడా తీర్చుకోలేని జీవితం మనం గడుపుతున్నప్పుడు మన మీద మనకే చిరాకు వేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయితే మన మీద మనకు కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువ అవుతుందండి. ఈ సంవత్సరం జాబ్ రాలేదని ఎవ్వరూ బాధపడకండి. వచ్చే సంవత్సరం కొత్త ఉత్సాహంతో మీ ప్రయత్నాల్ని మొదలుపెట్టండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. భార్యాభర్తలు ఇద్దరూ కష్టపడండి. మీ భవిష్యత్తును అందంగా ఊహించుకోండి. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితానికి తగిన ప్రణాళికను వేసుకోవాలి. ఇప్పుడున్న పిల్లలకైతే అస్సలు మనీ వాల్యూ తెలియదండి. ఈజీగా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. దీనికి కారణమైతే ఖచ్చితంగా తల్లిదండ్రులే అండి. ఎందుకంటే పిల్లలకి మనీ వాల్యూ అనేది వాళ్ళే చెప్పి తీరాలి. ఒక ఏజ్ వచ్చాక పిల్లలకి మన ఇంటి పరిస్థితులను వివరించండి. వాళ్ళని కూడా బాధ్యతాయుతంగా పెంచడానికి ట్రై చేయండి. చాలామంది తల్లిదండ్రులు చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే మనం పడిన కష్టాలు పిల్లలు పడకూడదు అని చెప్పి వాళ్ళు అడిగిన ప్రతీదీ కూడా వాళ్ళకు కొనిచ్చేస్తూ ఉంటారు. అప్పుడు ఆ పిల్లలకి ఆ వస్తువు యొక్క విలువ అస్సలు తెలియదండి. ఏదైనా కష్టపడి సంపాదించుకోవాలి అని వాళ్ళకు తెలియాలి. దీనిని తల్లిదండ్రులే అలవాటు చేయాలండి. పిల్లలకి సేవింగ్స్ అనేది చిన్నప్పటి నుంచి నేర్పించండి. పిల్లలకి సేవింగ్స్ అనేవి అలవాటైతే వాళ్ళు కూడా చక్కగా సేవింగ్ చేస్తారండి. అది మనం అలవాటు చేయడాన్ని బట్టి ఉంటుంది. ఇలా మీతో మాట్లాడుతూ నేనైతే బీరకాయ కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇలా ఆయిల్లో కాస్త జీలకర్ర వేసి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసి చక్కగా మగ్గించుకోవాలి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఇది చపాతీ లేక్ కానీ రైస్ లేక్ కానీ ఎలా తీసుకున్నా కూడా ఇది చాలా బాగుంటుంది. ఇలాంటి రోటి పచ్చళ్ళు అయితే మనకు చాలా టేస్టీగా కూడా వస్తాయండి. ఇలా ఈ బీరకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత మనం ఇందులోని టమోటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి.
మన జీవితాన్ని మార్చడానికి సేవింగ్స్ అనేటివి చాలా ఉపయోగపడతాయండి. ఇదైతే నేను చాలా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నేను సేవ్ చేసిన ప్రతి రూపాయి కూడా నన్ను ఈరోజు ఇలా నిలబెట్టింది. ఇదైతే నిజమండి. భార్యాభర్త ఇద్దరూ కలిసి చక్కగా ప్లాన్ చేసుకుంటే ఇదేం పెద్ద విషయం అయితే కాదండి. ఇప్పుడైనా అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత సంపాదిస్తున్నాం అనే దాని మీద మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి. అప్పుడే దాన్ని చక్కగా మనం ఖర్చు పెట్టగలం. మనం సంపాదించే ప్రతి రూపాయిని మనం ప్రేమించగలగాలి. ఎందుకంటే ఎవ్వరికీ డబ్బులైతే ఊరికే రావండి. ఇదైతే నిజం. మనం నెలంతా కష్టపడితేనే మన నెలాఖరికి జీతం వస్తుంది. ఆ జీతాన్ని మనం ఇలా వచ్చిందని అలా ఖర్చు పెట్టుకుంటూ పోతే ఇక మన జీవితాలు ఏం బాగుపడతాయి చెప్పండి. మన జీవితం మీద మనకే భయం లేకపోతే ఎవరికో ఎందుకుంటుంది? అంతే కదండి. మనం సంపాదించే రూపాయి మీద మనకే అదుపు ఉండాలి. అప్పుడే దాన్ని మనం ఖచ్చితంగా మంచి దారిలో పెట్టగలుగుతాము. మన పిల్లల భవిష్యత్తు గురించి మనమే కదండి ఆలోచించాలి. మనం చేయాలనుకునే ప్రతి పనికి ఒక ప్లానింగ్ అనేది ఏర్పాటు చేసుకోండి. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక బైక్ కొనాలి అని అనుకున్నారనుకోండి, దానికి కావలసిన డబ్బుని ప్రతి నెల సేవ్ చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మన ఖర్చులు అనేవి అదుపులో ఉంటాయి. ఈ సంవత్సరం నేను బైక్ కొనాలి అనుకున్నాను కనుక నా ఖర్చులు నేను అదుపులో పెట్టుకోగలుగుతాను. ఇలా మనం టార్గెట్స్ అనేవి ఏర్పాటు చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మన ఖర్చులన్నింటినీ మనం కంట్రోల్ చేయగలుగుతామండి. మనలో ఉన్న ఎంతోమంది జీవితాలు తారుమారు అవ్వడానికి ముఖ్య కారణం డబ్బేనండి. ప్రతి ఒక్కరం సంపాదిస్తున్నాం, కానీ దాన్ని ఎలా సేవ్ చేయాలి అని అక్కడ మనందరి ఆలోచనలు తారుమారైపోతూ ఉంటాయి. ఏదైనా సేవింగ్స్ అనేది స్టేబుల్గా ఉండేటట్లు చూడండి. అప్పుడు అది మన ఫ్యూచర్కి చాలా ఉపయోగపడుతుందండి. డైలీ సేవ్ చేసేవాళ్ళు డైలీ చేయండి. మంత్లీ మన శాలరీలో సేవ్ చేయాలి అనుకునేవాళ్ళు మన జీతాన్ని బట్టి దాన్ని ప్లాన్ చేసుకోండి. మనం నెలకి 10,000 సంపాదిస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా అందులో 2,000 సేవ్ చేయాలి. అలానే 20,000 సంపాదించే వాళ్ళు 4,000, 50,000 సంపాదించే వాళ్ళు 10,000 ఇలా సేవ్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. అది మీ ఫ్యూచర్కి అయితే ఖచ్చితంగా ఉపయోగపడుతుందండి. మనీ సేవ్ చేయాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మనం మంత్లీ చిట్స్ వేయచ్చు, పోస్ట్ ఆఫీస్లో సేవ్ చేసుకోవచ్చు. అలానే గోల్డ్ సేవ్ చేయాలి అనుకుంటే ఇప్పుడున్న గోల్డ్ షాపుల్లో చాలా వాటిల్లో మంత్లీ స్కీమ్లు కూడా రన్ అవుతూ ఉన్నాయండి. సో మనకు నచ్చిన గోల్డ్ షాప్లో మనము మనీని అయితే ఇన్వెస్ట్ చేయొచ్చండి. మన డబ్బుని నమ్మకమైన చోట మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు ఈ పోస్ట్ ఆఫీసు ఇవన్నీ అయితే మనకు గవర్నమెంట్ అన్నమాట. సో అవి మనకు చాలా నమ్మకంగా ఉంటాయి. అలానే గోల్డ్ అనుకోండి, మంచి నమ్మకమైన షాప్లో ఇన్వెస్ట్ చేయండి. మనం మనీ సేవ్ చేయాలి అనుకుంటే చాలా ఆప్షన్స్ ఉంటాయండి. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయండి. ఇదైతే కాశీ నుండి వచ్చిందండి. ఆ కాశీ విశ్వనాథ ప్రసాదం అందగానే ఎంత హ్యాపీగా అనిపించిందో అండి. ఇలా గంగా వాటర్ అండ్ పసుపు కుంకుమ ఇలా కాశీ విశ్వనాథుడి ఫోటో కూడా వీళ్ళు ఇచ్చారనమాట. ఇలా చూస్తూనే చాలా ఆనందంగా అనిపిస్తుందండి. ఆ దేవుడి ఆశీస్సులు మనకి అందాయా అనిపిస్తుంది నాకైతే. ఇలా ప్రతి దానిలో పాజిటివిటీని మనం వెతుక్కోవాలి. అప్పుడే మన జీవితం అందంగా ఉంటుందండి. నేనైతే ఇలానే ఆలోచిస్తానండి. పాజిటివిటీ అనేది మనం స్ప్రెడ్ చేస్తూనే ఉండాలి. ప్రతి ఒక్కరి జీవితంలో బాధలు ఉంటూనే ఉంటాయండి. అలా అని మనం అక్కడే ఆగిపోకూడదు. అందులో నుంచి బయటకు రావడానికి ట్రై చేయండి. మంచి జీవితం మనకు ఖచ్చితంగా ఉంటుందండి. మన జీవితంలో ఏది జరిగినా దానిని మీరు రిసీవ్ చేసుకోండి. అది మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు. దాని నుంచి పాఠాలైతే ఖచ్చితంగా నేర్చుకోండి. అప్పుడు మిమ్మల్ని మీరు సరిదిద్దుకుంటూ మీ జీవితాన్ని గెలవగలుగుతారు. గడిచిన కాలాన్ని మర్చిపోండి. ఇప్పుడు కొత్త సంవత్సరం మొదలవుతోంది కదండి. కొత్త ఆలోచనలు అయితే ఖచ్చితంగా చేయండి. ఈ సంవత్సరం సాధించలేనిది ఇప్పుడైనా మొదలుపెట్టండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. మనకు అందే ప్రతి అవకాశాన్ని అద్భుతంగా మలుచుకోండి. అప్పుడు మన జీవితం ఆనందంగా ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో
ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ గడిచిన బాధలన్నింటినీ మర్చిపోయి కొత్తగా మీ జీవితాన్ని స్టార్ట్ చేయండి. మీరు మొదలుపెట్టే ప్రతి పని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.